మీ అమ్మ కడుపులో నువ్వు బొమ్మగా ఏర్పడక మునుపు, నీ ఇమేజ్ అమ్మ కడుపులో రాక మునిపే, నీ బ్లూ ప్రింట్ అమ్మ కడుపులో రాక మునిపే, పర్వతాలు పుట్టక మునిపే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నీకు అవయవాలు నిర్మితం కానప్పుడే ఆయన నీ గురించి ఒక బృహత్తర ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు అది లేదు, ఈఎంఐ లేదు, నాకు డబ్బులు లేవు, వదిలేవు ఆడస్తాను నీకు ఇది. కానీ నిన్ను సృష్టించిన దేవుడి గురించి ఒకసారి ఆలోచించు, సృష్టికర్తల గురించి ఆలోచించు, ఆయన చేసిన కార్యాల గురించి ఆలోచించు. నిన్ను ఫలించడానికి దేవుడు ఈ లోకంలో పెట్టాడు. హల్లెలూయా. నిన్ను పోషించుకోవడానికి కాదు, నీ వలన ప్రజలు దీవించబడ్డారు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా ప్రజలు దీవించబడ్డారు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా అనేకులు ఆశీర్వించబడ్డారు. అందుకే అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు. అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు మాదిరిగా దేవుడితో మాట్లాడేవాడు. నీవు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? నువ్వు మనసారా యేసయ్యా ప్రభువా అని ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? తృప్తిగా మోకరించి రెండు చేతులెత్తి యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ అని సంతోషంతో ప్రభుతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నీ స్వరం ప్రభు వింటున్నాడా? ప్రభు స్వరం నీ వింటున్నావా? మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ సహవాసం ఉందా? ఏదో కళ్ళు మూసుకొని యేసయ్యా నీకు వందనాలు, ఈరోజు నాకు వ్యాపారం బాగా జరగాలి, డబ్బులు రావాలా బాగా, ఆమేన్. ఇది నీ ప్రార్థన, నీ ప్రార్థన. ఇది నువ్వు చేసుకుని నీకు డబ్బుల గురించి చేసుకున్న ప్రార్థన, ఇది నీ పోషణ గురించి ప్రార్థన. ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పాడు, పరలోక ప్రార్థన. చెప్తారా ఎవరన్నా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావలసిన మన ప్రార్థన ఫస్ట్ తినేదాన్ని ఫస్ట్ పెట్టేసాం మనం. ఈ ప్రార్థనలో 6 మాటలు ఉంటే మొదటి 3 మాటలు దేవునికి సంబంధించినవి, తర్వాత 3 మాటలు మనకు సంబంధించినవి. మా అనుదిన ఆహారం, మా రుణస్తుల నుండి మేము క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మ శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించమని. నీకు 10 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా యేసయ్య దగ్గర నుంచి, ఆయన చేతుల్లో నుంచి ఇంకా చెప్పాను వాకేంది, గుప్పిలు విప్పి తృప్తి, ఆయన ఇచ్చే రూపాయి ఇస్తే తప్ప నీకు తృప్తి రాదు.